హాయ్ వెల్కమ్ టు ది రిచ్ ఇండియన్స్ అండ్ ఫేమస్. గత వర్తమాన భవిష్యత్తుల సమ్మేళనమే మానవ జీవనయానం. నిన్న నేటికి గతం, రేపు నేటి భవిష్యత్తు, రేపటికి నేడు మళ్ళీ గతం. ఎంతో మంది పుడతారు, పెరుగుతారు, కాలగర్భంలో కలిసిపోతారు. తన ఇంటికి యజమాని కొడుకుల ఇళ్లల్లో గోడల మీద ఫోటోలలో, మనవడి ఇంట్లో ఆ స్థానం కూడా కోల్పోయి పేరు మిగిలి ఆ తరువాతి తరం వారి ఆలోచనలో కూడా లేకుండా పోతారు. అలా కాకుండా తరాలు మారినా యుగాలు మారినా తన వారి మనస్సులోనే కాక ప్రజల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకునేవారు కొందరే. వారి జీవితం ధన్యం. ప్రతి ప్రదేశం చాలా మంది రాజులు రాజవంశీకుల చేతుల మీదుగా పాలించబడుతుంది. ప్రతిసారి రాజులు పుడతారు, కానీ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే నాయకుడు పుడతాడు. అతను ప్రజలకు తన రాజ్య భవిష్యత్తుని, అభివృద్ధి, అభ్యుదయం, ఆధునికతల వైపు నడిపించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకుంటారు. అలాంటి ముందు చూపుతో అభివృద్ధి వైపు దేశాన్ని నడిపించిన మహానాయకుడు సాయాజీరావు గైక్వాడ్. గైక్వాడ్ వంశం పేరు ఎలా వచ్చిందంటే, మహమ్మదీయ సైన్యం నుండి గోవులను కాపాడేవారు ఈ గైక్వాడ్ వంశం వారు. గాయి కవాడ్ అని వీరిని పిలిచేవారు. అది కాలక్రమంలో గైక్వాడ్ వంశంగా స్థిరపడింది. గైక్వాడ్ వంశస్థులు పాలించిన రాజ్యం బరోడా రాజ్యం. బరోడా రాజ్యానికి రాజధాని వడోదర. వడోదర పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది సాయాజీరావు గైక్వాడ్. అప్పటి రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు హంగులకు, ఆర్భాటాలకు, ఆభరణాలకు ఆస్తులు తగలేస్తుంటే సాయాజీరావు గైక్వాడ్ గారు మాత్రం ఆధునిక భారత నిర్మాణానికి నడుం బిగించారు. బాబాసాహెబ్ అంబేద్కర్, దాదాభాయి నౌరోజీ, రాజా రవివర్మ, అరబిందో లాంటి మహానుభావుల అభివృద్ధి వెనకాల సాయాజీరావు గైక్వాడ్ గారి పాత్ర ఉంది. గ్రంథాలయ విస్తరణ, బ్యాంకింగ్ వ్యవస్థ, విమానయానం, నౌకాయానం, పౌర హక్కుల ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేసిన మహారాజు మన గైక్వాడ్. 1911లో ఢిల్లీ దర్బారులో జార్జ్ వి ముందు అందరు మహారాజులు 3 సార్లు తల వంచి బ్రిటిష్ రాజరికాన్ని గౌరవిస్తే, తల వంచకుండా తన రాజ్య గౌరవాన్ని కాపాడుకున్న ఏకైక మహారాజు సాయాజీరావు గైక్వాడ్. 1771లో పీలాజీరావు గైక్వాడ్ మొఘల్ సామ్రాజ్యం నుంచి బరోడా రాజ్యాన్ని గెలుచుకున్న నాటి నుంచి గైక్వాడ్ పాలన మొదలైంది. 15 మార్చ్ 1802న శత్రురాజులు బరోడా రాజ్యం మీద దండెత్తినప్పుడు అప్పటి రాజు ఆనందరావు గైక్వాడ్కి బ్రిటిష్ వారు సహాయం చేసి బరోడా రాజ్యాన్ని కాపాడారు. అప్పటి నుంచి కాంబే ఒప్పందాన్ని కుదుర్చుకొని స్థానిక స్వయం ప్రతిపత్తి సాధించుకున్నారు గైక్వాడ్ రాజులు. 1870లో అప్పటి బరోడా రాజు ఖండేరావు గైక్వాడ్ హఠాత్తుగా మరణించారు. అప్పటికి వారికి పిల్లలు లేరు, భార్య గర్భవతి. వారసులు లేరని ఖండేరావు గైక్వాడ్ సోదరులు సింహాసనాన్ని ఆక్రమించారు. బ్రిటిష్ వారి ఆగ్రహంతో సింహాసనం వదిలి పారిపోయారు. మహారాణికి ఆడపిల్ల జన్మించింది. ఈ బరోడా రాజ్యాన్ని పాలించి బరోడా రాజ్య ప్రతిష్టని పెంపొందించేందుకు వారసుడి కోసం మహారాణి రాజ్యమంతా గైక్వాడ్ వారసులందరినీ వెతికి పరీక్షించారు. చివరికి కవ్లాన్ గ్రామంలో ఉంటున్న శ్రీమంత్ కాశీరావు గైక్వాడ్ని తన 3 కుమారులతో రాజ్యానికి పిలిపించారు. ఆనందరావు గైక్వాడ్, గోపాలరావు గైక్వాడ్, సంపత్రావు గైక్వాడ్ ముగ్గురితో తండ్రి రాజ్యానికి వచ్చారు. మహారాణి ముగ్గురుని అనేక ప్రశ్నలతో పరీక్షించి చివరికి మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అని అడిగారు. ఆనందరావు గైక్వాడ్, సంపత్ గైక్వాడ్లు చదువుకోవటానికి వచ్చామన్నారు. మధ్యస్థుడైన గోపాలరావు గైక్వాడ్ మాత్రం నేను రాజ్యాన్ని పాలించటానికి వచ్చాను అని పొగరుగా సమాధానం చెప్పారు. 12 సంవత్సరాల ఆ పిల్లవాడి సమాధానానికి మహారాణి మురిసిపోయి గోపాలరావు గైక్వాడ్ని దత్తత తీసుకుని సాయాజీరావు గైక్వాడ్ అని నామకరణం చేసి మహారాజుగా ప్రకటించారు. 11 మార్చ్ 1863 రోజున సాయాజీరావు గైక్వాడ్కి పట్టాభిషేకం జరిగింది. మైనర్ అయినందున కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ కింద పాలన సాగింది.
సర్ టి మాధవరావు ద్వారా పరిపాలన నైపుణ్యంలో పూర్తి శిక్షణ ఇచ్చి 19వ ఏట 28 డిసెంబర్ 1881న పాలనా బాధ్యతలు అప్పగించారు. సాయాజీరావు గైక్వాడ్ పాలనా బాధ్యతలు తీసుకున్న వెంటనే బాల్య వివాహాలపై నిషేధం విధించారు. విడాకుల చట్టం, అంటరానితనం తొలగించటం, ప్రజా సంక్షేమంతో పాటు దళిత కళల ప్రోత్సాహం కూడా చేశారు. విద్యా విధానం మీద దృష్టి పెట్టారు. పేదలందరూ ఖచ్చితంగా చదువుకోవాలని, ఉచిత విద్యను అభ్యసించాలని శాసనం చేశారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు స్కాలర్షిప్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. సాయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన స్కాలర్షిప్తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నత విద్య, విదేశీ విద్య అభ్యసించారు. దాదాపు 3000 విద్యా సంస్థలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్కి ఏటా 5000 రూపాయలు పంపించేవారు. ఆధునిక భవన నిర్మాణం, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టి భవిష్యత్తుని ఆధునికత వైపు నడిపించారు. గ్రంథాలయాలు యువత భవితకి మార్గదర్శి అని గ్రంథాలయ నిర్మాణం చేయించారు. బెనారస్ లో హిందూ విశ్వవిద్యాలయంలో మరియు వడోదర యూనివర్సిటీలో చారిత్రాత్మక గ్రంథాలయాలు నిర్మించారు. ఓడరేవులు నిర్మించి దేశ విదేశాలలో వ్యాపార లావాదేవీలు చేసి బరోడాని సంపన్న దేశంగా చేశారు. 4 అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు జాతీయ రహదారులు, రైల్వే లైన్లు నిర్మించి రవాణా సౌకర్యం సులభతరం చేసి వ్యాపార లావాదేవీలు అభివృద్ధి చేశారు. రాబోయే యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ విమాన తయారీ పరిశ్రమను మొదలుపెట్టారు. 2వ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు ఆ పరిశ్రమని మూసివేశారు. వడోదర ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటికీ ఒక యుద్ధ విమానం విద్యార్థుల సందర్శనార్థం ఉంది. బ్రిటిష్ వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న స్వాతంత్ర సమరానికి పూర్తి సహకారం అందించారు. దండి సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ గారు చేసిన బరోడా రాజ్య పర్యటనలో గాంధీ గారికి పూర్తి రక్షణ కలిగించారు. భగత్ సింగ్ వంటి విప్లవ వీరులకు రాజ్యంలో ఆశ్రయం కలిగించేవారు. బరోడా రాజుల అనుమతి లేనిదే బ్రిటిష్ సైన్యం రాజ్యంలోకి అడుగు పెట్టకూడదు. బ్రిటిష్ వారు విప్లవ వీరులను పట్టుకోవటానికి వస్తున్నామని కబురు చేయగానే విప్లవ వీరులను రాజ్యం నుంచి వేరే ప్రాంతానికి సురక్షితంగా పంపించేవారు. ఇవన్నీ తెలిసి బ్రిటిష్ వారు గైక్వాడ్ని సింహాసనం దింపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. అప్పట్లో వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తీసుకొని వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక చిన్న పెద్ద వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడేవారు. చిన్న వ్యాపారస్తులకైతే అప్పు కూడా దొరికేది కాదు. ఇవన్నీ చూసి బ్యాంక్ ఆఫ్ బరోడాని స్థాపించి వడ్డీ లేని రుణాలు అందించి చిన్న పెద్ద వ్యాపారాలు అభివృద్ధి అయ్యేలా చేశారు. 1908వ సంవత్సరంలో సాయాజీరావు గైక్వాడ్ స్థాపించిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికీ దేశమంతా సేవలు అందిస్తుంది. రాజా రవివర్మ లాంటి కళాకారులు ఎందరినో ప్రోత్సహించారు. రాజా రవివర్మ చిత్రించిన కళాఖండాలు ఇప్పటికీ వడోదర లక్ష్మీ ప్యాలెస్ లో ఉన్నాయి. సాయాజీరావు గైక్వాడ్ గారికి మహారాణి చిమ్నాదేవితో వివాహం జరిగింది. వీరికి 4 కుమారులు, 3 కుమార్తెలు సంతానం. గైక్వాడ్ గారి దగ్గర అద్భుతమైన నగలు, ఆభరణాలు ఉన్నాయి. అందులో 262 క్యారెట్ల స్టార్ ఆఫ్ ది సౌదీ డైమండ్, అక్బర్ షా వజ్రం మరియు ప్రిన్సెస్ యుజీనా వజ్రం ఉన్నాయి. 11 మార్చ్ 1863లో జన్మించి 6 ఫిబ్రవరి 1939 నాడు మరణించిన సాయాజీరావు గైక్వాడ్ గారు ఇప్పుడు లేకపోయినా వడోదర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారు. వారి సంస్కరణలు, వివిధ సంస్థలు ఇప్పటికీ భవనాల రూపంలో సాయాజీరావు గైక్వాడ్ గారి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మరో రాజవంశీకుల చరిత్రతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ద రిచ్ ఇండియన్స్ అండ్ ఫేమస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.